ఓ సార్ 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 స్టాప్ సార్, కార్డ్స్ నాట్ అలౌడ్ సార్ లోపలికి. ఎందుకమ్మా? సార్ ఇది మినిస్టర్ గారు ఆర్డర్ సార్. కార్డ్స్ అన్ని బయట పార్కింగ్ చేసుకుని లోపల రావాలి సార్. మా మీ మినిస్టర్ నన్ను లోపలికి రమ్మన్నాడమ్మా. ఏమో సార్ నాకు తెలుసు సార్, పార్కింగ్ అంతా బయటే సార్. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు నేను ఎవరో తెలుసా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈడుడ్రా ఇంతున్నాడా? మీరు ఎవరైనా కావచ్చు, కార్ అక్కడ పెట్టండి, నడుచుకుంటూ పోవండి. అప్పటికి నువ్వు నన్నే నడుచుకుంటా పొమ్మంటావా? అసలు నువ్వు మత్తుండే మాట్లాడుతున్నావా? అసలు నేనేంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, నేనెవరో తెలుసా నీకు? ఎవరు సార్ మీరు? ఏం రో బిందుకు వస్తున్నావు? అసలు ఏం రా నువ్వు? నీ పేరు చెప్పు ఒకసారి. సార్ నా పేరు భూపతి. అయితే ఏంటి, మీరు ఎవరు? నేనెవరో చెప్పాలా నీకు? నేనెవరా చెప్పేదా? దిస్ ఈజ్ చలపతి ఫ్రమ్ తిరుపతి. నాకుంది తిరుపతిలో ఎంతో పరపతి. నా గురించి నీకు పూర్తిగా తెలిసిందంటే నీ వెన్నులో ఉలుకు పుడుతుందిరా పశుపతి. అసలు రెగ్యులర్ గా కమ్యూనికేషన్ లో ఉంటాడు విజయ్ తలపతి. అదిరా నా బ్యాక్గ్రౌండ్ భూపతి. ఇవంతా నాకు తెలుసు సార్. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళకూడదు సార్, అంతే. ఆయన ఎందుకు ఆపుతున్నావు? పోయి ఎవరిని ఆపుతున్నావు తెలుసా? హలో చెప్తాడేనో మనం ఎవరు అనేది. పోయి ఆయనతో పెట్టుకుంటావు ఏంట్రా? అసలు ఏ పక్కన వేసినావు ఈరోజు? అసలు నీ జాబ్ ఉంటుందా? నువ్వు ఉంటావా అసలు? సార్ సార్ సారీ సార్ 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 సారీ సార్. సార్ ఇంతకు ఎవరు సార్ ఈయన? ఎవరా? జోకరు. లోపల అందరినీ నవ్వించడానికి వచ్చిన జోకర్. ఏం మాట్లాడుతున్నారా పాపర్? రోజుకి 3 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకొని నేను స్టేజ్ పైన మిమిక్రీ చేస్తే కొన్ని వేల మంది అంటారు సూపర్. అట్లాంటి వ్యక్తిని నన్నే అంటావా నువ్వు జోకర్? సర్లే పద, అక్కడ అందరూ వెయిట్ అయ్యి నీ కోసం టైం అవుతుంది. సార్ ఇంతకీ విజయ్ తలపతి గారితో మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారన్నారు? అదే ఆయన రిలీజ్ అయిన ప్రతి సినిమా నేను చూస్తా ఉంటాను.